హలో హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చి మీ అందరికి ఎంతగానో ఉపయోగపడుతుంది మన కిచెన్ లో వంట చేసినప్పుడు గానీ సామాన్ తోమినప్పుడు గానీ మన డ్రెస్సులు గానీ మన శారీస్ గానీ చాలా ఖరాబ్ అయిపోతాయి అలా ఖరాబ్ అవ్వకుండా మంచి టిప్ ఇది ముఖ్యంగా మనం ఆడవాళ్ళు వంట చేసినప్పుడు సామాన్ తోమినప్పుడు ఆయిల్ మీద పడి అలాగే పసుపు అన్ని మీద పడి మన డ్రెస్ అంతా డాగులు అయిపోయి ఖరాబ్ అయిపోతూ ఉంటది అలా ఖరాబ్ అవ్వకుండా అలాగే మన డ్రెస్సులు పాడవకోకుండా మన దగ్గర పాత డ్రెస్సులు ఉంటాయి కదా అవి యూజ్ చేసేసిన తర్వాత వాటిని పడేయకోకుండా పైన నెక్ అండ్ హ్యాండ్స్ కట్ చేసేసి దీన్ని ఇలా మడతబెట్టి ఒక లేయర్ కుట్టాలి కుట్టిన తర్వాత దీనికి పైన ఒక తాడు వేసుకోవాలి దీనికి పక్క సైడ్లు 2 తాళ్ళు వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నా పాత డ్రెస్ని అలాగే తయారు చేసుకున్నాను నేను వంట చేసినప్పుడు కానీ సామాన్లు తోమినప్పుడు కానీ దీన్నే ఉపయోగిస్తాను చూసారు కదా ఈ విధంగా పైన లేస్తో ఇలాగేసేసుకోవాలి ఈ 2 తాళ్ళు ఉన్నాయి కదా ఇవి బ్యాక్ సైడ్ కట్టేసుకోవాలి ఇలాగా ఈ విధంగా మనం వంట చేసినప్పుడు సామాన్లు తోమినప్పుడు వేసుకుంటే మన డ్రెస్సులు పడవు అలాగే మనకి ఇష్టమైన డ్రెస్సులు ఏమైనా ఉంటే అవి మనం పడేసుకోకుండానే మనకు డైలీ యూజ్ అవుతూ ఉంటాయి ఇలా కిచెన్లోని చూసారు కదా ఇలాగా ఎంత బాగుందో మీరు కూడా మీ ఇంట్లో ఏమైనా పాత డ్రెస్సులు ఉంటే పడేయకోకుండా మీరు కూడా ఇలా తయారు చేసుకోండి మీ కిచెన్లో ఉపయోగపడతాయి అలాగే మనకి మన డ్రెస్సులు కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి వీటిని కిచెన్ హోమ్ యూజ్ అప్రాన్ అని కూడా అంటారు చూసారు కదా అదొకటి ఇంకొక డ్రెస్ వచ్చింది చూసారు కదా ఇది 3వ డ్రెస్ నేను ఇలాంటివి 5 తయారు చేసుకున్నాను చూసారు కదా చాలా బాగున్నాయి డ్రెస్సులు మన డ్రెస్సులు ఖరాబ్ అవ్వకుండా కిచెన్లో వంట చేసుకునేటప్పుడు కానీ సామాన్లు తోముకున్నప్పుడు కానీ వెరైటీ డ్రెస్సులు మనమే కుకింగ్కి తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు మనం కొనుక్కోవడం వల్ల మన మనీ వేస్ట్ అవుతుంది అలా వేస్ట్ కాకుండా మన ఇంట్లో ఉన్న డ్రెస్సులతోనే మనం ఇట్లా కుకింగ్ డ్రెస్ తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగున్నాయి చాలా ఈజీ అంటే ఈజీ చాలా సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇవన్నీ పైన హ్యాండ్స్ అండ్ నెక్ కట్ చేసేయండి పైన తోడేయండి పక్క సైడ్ తోడేయండి అయిపోయింది కుకింగ్ డ్రెస్ ఇప్పటికి 3 డ్రెస్సులు చూసారు కదా ఇది వచ్చి 4వది చూసారు కదా ఇది వచ్చి 4వ డ్రెస్ ఇంకోటి 5వ డ్రెస్ ఉంది అది నేను డైలీ వంట చేసినప్పుడు వేసుకుంటూ ఉంటాను మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది కిచెన్లో వంట చేసినప్పుడు కానీ సామాన్లు తోమినప్పుడు అదే వేసుకుంటాను నేను చూసారు కదా నా ఎన్ని కిచెన్ డ్రెస్సులు ఉన్నాయో నా అంతకు నేనే తయారు చేసుకున్నాను ఈ డ్రెస్సులు నాకు చాలా ఇష్టం ఇవి పాడేయడం ఇష్టం లేక ఏం చేయాలని ఒక ఆలోచన చేసినప్పుడు కిచెన్లో నాకు నా డ్రెస్సులు నా శారీస్ అన్ని ఖరాబ్ అవుతున్నాయి అలా ఖరాబ్ అయినప్పుడు ఎందుకు వేస్ట్గా పడేయడం అని చెప్పి వీటిని కుకింగ్ డ్రెస్ కింద నేను తయారు చేసుకున్నాను మీరు కూడా మీ ఇంట్లో పాత డ్రెస్సులు ఏమైనా ఉంటే వాటిని వేస్ట్గా పడేయకోకుండా ఇట్లా కుకింగ్ డ్రెస్సులు తయారు చేసుకోండి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి చూసారు కదా నా కుకింగ్ డ్రెస్ ఓకే బాయ్ ఫ్రెండ్స్